అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్పోర్ట్ వర్సెస్ స్పిరిట్. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ గా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఒక కీలక ప్రకటన చేసింది. ఈ సినిమా యొక్క కేరళ పంపిణీ హక్కులను మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ దక్కించుకున్నట్లు తెలిపింది. దుల్కర్ నిర్మాణ సంస్థ అయిన వేఫరర్ ఫిల్మ్స్ బ్యానర్ వీరమల్లు రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తూ ఉండగా బాబీ డియోల్, నాజర్, నర్గిస్, ఫక్రీ, అనుపమ్ ఖేర్, సుబ్బరాజు, సునీల్, విక్రమ్జిత్ విర్క్, నోరా ఫతేహి వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా, తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుంది. AM రత్నం ఈ చిత్రాన్ని సమర్పిస్తూ ఉండగా, జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రాన్ని A దయాకర్ రావు మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గట్టి సవాల్ విసిరారు తమిళనాడు మంత్రి శేఖర్ బాబు. 2026 ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా అని ఆయన పవన్ ను ప్రశ్నించారు. చెన్నైలోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయండి, తమిళనాడు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచి చూపించాలి, గెలిచిన తర్వాత మీరు ఎన్ని చెప్పినా వినడానికి సిద్దమని మంత్రి శేఖర్ బాబు అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల తమిళనాడు పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి MK స్టాలిన్ ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. తమిళనాడులో DMK ప్రభుత్వం అరాచకాలను ప్రోత్సహిస్తుందని పవన్ ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్గా శేఖర్ బాబు స్పందిస్తూ ఈ సవాల్ చేశారు. డాక్టర్ కామాక్షి గారు. హాయ్ సురేష్ గారు. నమస్కారం. నమస్తే. యూ హ్యావ్ బికమ్ మా అందరికన్నా మీరు బాగా ఫేమస్ అండి. చెప్పండి. అంటే మీకు అండ్ ఆయన అడిగే క్వశ్చన్స్ వల్ల పాపం ఆయన కామెంట్ సెక్షన్ చూస్తూ ఉంటాను, చాలా తిడుతూ ఉంటారు. బట్ ఈజ్ అ వెరీ నైస్ అండ్ స్వీట్ పర్సన్ అండి. పాపం చెప్పండి సార్. థ్యాంక్ యూ. ఇక్కడ అందరి విషయాల్లో చాలా బాగా కలెక్ట్ చేసుకుని చాలా క్లియర్ గా అన్ని ఇచ్చేస్తున్నారు అందరికి. అంటే మీకు అనుకోకుండా వస్తున్నాయి ఎక్కువ థ్రిల్లర్ హారర్ జానర్ సినిమాలు ఎక్కువ మీకు ఎందుకు వస్తున్నాయి? దాని నుంచి బయటకు రారా? సార్ మీరు ప్రొడ్యూస్ చేస్తారంటే నా దగ్గర ఒక కథ ఉంది సార్. మొత్తం హీరోయిన్ గా గ్లామర్ గా మొత్తం లేదు సార్. ఉండు. సార్ ఓకే, జోక్స్ అపార్ట్, సురేష్ గారు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. బట్ సార్ ఐ థింక్ టైమ్స్, రోజులు మారాయి, కాలం మారుతుంది. ఉమెన్కి మూవీలో ముందు ఒక గ్లామర్కి మాత్రమే పరిమితం అయిపోయేవాళ్ళు. అండ్ షీ ఈజ్ ఓన్లీ షోన్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ తన బాడీని ఆబ్జెక్టిఫై చేయడమే ప్రైమరీ గోల్ అయిపోయేది. ఎందుకంటే మనకి వచ్చే ఆడియన్స్ అందరూ, మన ఇంట్లో అందరూ అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు కానీ చాలా హోమ్లీగా కప్పుకొని ఉంటారు. సో స్క్రీన్ పైన గ్లామరస్గా కనిపిస్తే వావ్ ఎంత బాగుంటుందో చూడడానికి పెద్ద స్క్రీన్ మీద అని వచ్చేవాళ్ళు. అది ఎప్పుడు మూవీస్ 1930s తెలుగు సినిమా స్టార్ట్ అయింది. 1930s మనం ఎక్కువ డివోషనల్ ఫ్యామిలీ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్. ఆ మధ్యలో ఒక స్పేస్ వచ్చింది కదా, అక్కడ చాలా గ్లామర్, ఫీమేల్ క్యారెక్టర్స్ అంటే ఈజ్ ఈక్వల్ టు గ్లామర్ అని అయిపోయింది. బట్ ఇప్పుడు విమెన్ ఆర్ డూయింగ్ సో మచ్. ఇప్పుడు మా ప్రొడక్షన్ డిజైనర్ ఉన్నారు సుప్రియ. సో మా అన్ని క్రాఫ్ట్స్లోకి ఆడవాళ్ళు వచ్చేస్తున్నారు. కెమెరా మీరు వర్క్ చేస్తారు ఫీమేల్ DOPతో. సో అలాంటప్పుడు నేను థియేటర్ చేసి యాక్టింగ్ని, క్రాఫ్ట్ని చదువుకొని వచ్చినప్పుడు ఆ స్కోప్ ఉన్న దాని మీద ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలని నాకు కోరిక ఉంటుంది కదా. సో అందుకని నేను గ్లామరస్ రోల్స్కి నేను అగేన్స్ట్ కాదు. బట్ ఇందాక వేరే రిపోర్టర్కి చెప్పినట్టు ఆ పాత్లో చాలామంది చేస్తున్నారు. నేను ఇక్కడ కంపీట్ అవ్వడానికి రాలేదు, నా ఓన్ పాత్ క్రియేట్ చేసుకోవడానికి వచ్చాను. సో అలాంటప్పుడు నా దగ్గర ఇంత మంచి స్క్రిప్ట్స్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ వస్తున్నప్పుడు ఐల్ టేక్ ఇట్. ఒకవేళ అవి వచ్చినప్పుడు చూద్దాం, విల్ క్రాస్ ది బ్రిడ్జ్ వెన్ ఐ గెట్ దేర్. కానీ ఇప్పుడైతే ఐమ్ ఇన్ అ హ్యాపీ స్పేస్. ఐమ్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్. ఇయర్ మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తూ ఉంటాను. 4 రిలీజ్లు ఉన్నాయి. రీసెంట్గా ఇప్పుడు సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్లో MS రాజు సినిమా, దాంట్లో లీడ్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేస్తాడు తెలిసింది. నేనే చెప్పేశాను కాబట్టి చెప్పొచ్చు.
అలాగే సరే సరే చెప్పరా అయితే లీక్ చేయరా? ఓకే సరే అయితే నెక్స్ట్ మన చిరంజీవి గారి సినిమా ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఏదో అన్నారు, దాని గురించి ఏం చెప్పండి. చిరంజీవి గారి సినిమానండి, ఇంకా నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదండి. ఆ రోజు స్టేజ్ మీద అయితే సార్ అన్నారు, చిరంజీవి గారు అన్నారు, మీరు అందరు కూడా విన్నారు సార్. చిరంజీవి గారు అందుకోసం అడిగాను. అదే సార్, లేదు సార్, ఐడియా లేదు సార్. అదే లేదు సార్, బట్ ఐ హ్యావ్ గుడ్ రిలీజెస్ దిస్ ఇయర్. దీని తర్వాత ఫస్ట్ షో టైం మీద ఫోకస్ చేద్దాం సార్. షో టైం ఇది. సో దీని తర్వాత ఉన్నాయి రిలీజెస్. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ, బట్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ July 4th. ఎందుకంటే ప్రాణం పెట్టి చేశారు అందరూ. మదన్ గారు కానివ్వండి, వినోద్ గారు కానివ్వండి, నవీన్ చంద్ర గారు, అందరూ యాక్టర్స్ అందరూ చాలా ఒక ఇందాక అంటున్నారు కదా, ఏం కలెక్ట్ చేసుకొని మాట్లాడారు, అందరికీ సపోర్ట్ ఇస్తా. బికాజ్ ఆ బాండ్ క్రియేట్ అయిపోయింది ఆ 1 month షూట్లో. సో నేను ఒక యాక్టర్ కాదు, ఇది మా సినిమా ఆడియన్స్ చూడాలి, ఆడియన్స్ అప్రిషియేట్ చేయాలి. ఆ అప్రిసియేషన్ మా అందరిది, నా ఒక్కదాన్ని కాదు, నవీన్ గారిది కాదు, మా అందరిది, ప్రొడ్యూసర్స్ నుంచి టెక్నీషియన్స్ నుంచి ఆల్ 24 crafts షుడ్ టేక్ ది క్రెడిట్. జనరల్ కొంతమంది హీరోలకి థియేటర్కల్ బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతాయి. కొంతమంది హీరోలు మెయిన్ హిందీ రేట్స్ సేలబిలిటీ పాయింట్ ఆఫ్లో అక్కడ హీరోలుగా చేస్తూ ఉంటారు. ఆ పాయింట్ ఆఫ్లోనే సినిమాలని హీరోలు బుక్ చేసుకుంటారు. రీసెంట్ టైంలో నవీన్ చంద్రతో సినిమా చేస్తే ఓటీటీ కన్ఫామ్, ఓటీటీ స్టార్ హీరో అయిపోయారు మీరు. దాని గురించి మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దట్ అప్రిషియేషన్. దట్ ఓటీటీ స్టార్ అని మీరు చెప్పారు అండ్ కన్ఫర్మ్ అని చెప్పారు కదా, అది నా క్రెడిబిలిటీ అండి. ఇన్ని సంవత్సరాలుగా నేను తెచ్చుకున్న క్రెడిబిలిటీ. ఏదో ఒక ప్లాట్ఫామ్ అయినా, అది థియేటరా, ఓటీటీ ఏదైనా, బట్ ఆడియన్స్కి నేను దగ్గర ఉండాలి. నేను నేర్చుకున్న క్రాఫ్ట్, నేను నేర్చుకుంటున్న క్రాఫ్ట్, నేను చేస్తున్న క్రాఫ్ట్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. దట్స్ మై మెయిన్ పాయింట్. ఒక థియేటర్ అంటారా, ఎస్, ముందు నుంచి ముందు కూడా ప్రయత్నిస్తూనే ఉంటా. ఏదో ఒక సినిమా ఎస్ ఆడియన్స్ విల్ కమ్ అండ్ వాచ్ దట్. అది షో టైమే కావచ్చేమో. సో నేనైతే నా బెస్ట్ నేను చేస్తుంటా సార్ ఫర్ అ ఫిలిం. రెస్ట్ ఇట్స్ గాడ్, దేవుడు ఎలా ఏ రూపంలో వస్తారో, ఏ రూపంలో నాకు సక్సెస్ ఇస్తూనే ఉన్నారు సక్సెస్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ వాట్ ఐఎమ్ గెటింగ్ నౌ అండ్ ఐ విల్ కంటిన్యూ మై బెస్ట్, అంతే. షో టైం టైటిల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి? ముందే చెప్పాను సార్, యాక్చువల్లీ మీరు అప్పుడు రాలేదు. ఐ థింక్ ఏమంటే యాక్చువల్లీ ఒక ముఖ్యమైన ఒక ఆయనకి తెలుగు ఇండస్ట్రీలో చాలా ముఖ్యమైన ఒక ఆయనకి షో చూపించారు ప్రొడక్షన్ నుంచి. ఆయన చూసి బయట వచ్చేప్పుడు ఫిలిం ఎలా ఉంది అలా అన్నారు. సడన్లీ ఆయన డ్రైవర్ దగ్గర అన్నారు, ఎలా ఉండింది అలా అన్నారు. రియల్ షో టైం అన్నారు వాడు. ఆ టైంలో వీఆర్ డ్రైవర్ చెప్పారు యాక్చువల్లీ. ఈయన యాక్చువల్లీ చెప్పండి. సో ఆ టైంలో మేము వెతుకుని ఉన్నాము, ఏ టైటిల్ దీనికి ఫిక్స్ చేస్తాం. సో రిలేటబుల్ టైటిల్ కావాలి. సడన్లీ ఈ టైటిల్ బాగా ఉంది, కిషోర్ సార్ చెప్పారు, మా అందరూ నచ్చింది. దీంట్లో ఒక్క విషయం కూడా చెప్పాలి, మీరంతా భాషా ఫిలిం చూసి ఉన్నారు ఐ థింక్. దాంట్లో రజనీ సార్ ఒక డైలాగ్ చెప్తారు కదా, నేను ఒక్కసారి చెప్తే 100 సారి చెప్పినలాగా. అది వచ్చి రాసిన డైలాగ్ కాదు. అక్కడ ఒక లైట్ ఆఫీసర్ పని ఇచ్చేటప్పుడు, ఏంట్రా ఒక్కసారి చెప్తే 100 సారి చెప్పినలాగా చేయరా అలా చెప్పప్పుడు దాన్ని వినేసి ఇది ఎలా ఉంది చూడండి అలా రజనీ సార్ పిలిచి అడిగినట్ట. ఆ టైంలో బాగుంది ఇది పెడతా. సో ఏమంటే సెన్సిటివ్ పీపుల్, పెద్ద మనుషులు, చిన్నవాడు పెద్దవాడు అలా లేదు. మన మంచి విషయం ఎవరైనా చెప్తే దాన్ని ఎత్తుకొని మనకి ఎలా యూజ్ చేస్తారు. సో కిషోర్ సార్ అది చేసింది, నాకు చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. తమిళ్లో మీరు యాక్టర్గా బోల్డ్ సినిమాలు చేశారు. సో యాక్టర్ నుంచి డైరెక్షన్కి ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది అంటే? నాకు రైటింగ్స్లో ఎప్పుడు ఇంట్రెస్ట్, నా ఫ్రెండ్స్తోని కొలాబరేట్ చేసి రాసినే ఉంటాను. సో ఇప్పుడు నవీన్ సార్ ఫిలిం నేను చాలా ఫిలిమ్స్ ఫాలో అవుతాను, చూస్తాను. అది కూడా ముందు స్టేజ్లో చెప్పాను, నాకు కూడా తెలుగులో యాక్ట్ చేయాలనేది ఇష్టం. సో ఇప్పుడు రైటింగ్ చేసి నా చంద్రశేఖర్ సార్ దగ్గర ఒకసారి మన స్టోరీ నేరేట్ చేసే ఒక అవకాశం దొరికింది. సో ఆ టైం సార్కి చెప్పప్పుడు సార్కి నచ్చింది. సారే ఈ ప్రొడక్షన్ ఇలా చేద్దాం, చంద్రశేఖర్ సార్, పీయూష్ మిత్రా సార్ ఇద్దరు వచ్చి ఇది మాట్లాడి కిషోర్ సార్ దగ్గర నన్ను తీసుకుని వచ్చారు. ఆయన కూడా స్టోరీ చెప్పప్పుడు ఆయన నచ్చింది. సో ఇట్స్ ఫ్రమ్ గాడ్ ఐ థింక్. సో బేసిక్గా మీరు తమిళియన్, సో తమిళ దర్శకులు అండ్ మీరు ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు యాక్టర్గా ఉండి.
బేసికలీ ఇప్పుడు ఎక్కువ తమిళ డైరెక్టర్ తెలుగు స్టార్ హీరోతో తీస్తున్నారు, అలాగే తెలుగు డైరెక్టర్లు తమిళ హీరోతో కూడా సినిమాలు తీస్తూ ఉంటారు. దాని గురించి ఒక దర్శకుడిగా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పోయింది కదా సార్, తమిళ తెలుగు అంతా పోయింది. అంతా ఎక్కడైనా ఎవరైనా డైరెక్ట్ చేద్దాం, ఎక్కడైనా ఎవరైనా యాక్ట్ చేద్దాం. మీరు లాంగ్వేజ్ తెలిసిందా? ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ ఫిట్ టు దట్, దెర్ ఇస్ నో, ఐ థింక్ సో. కుబేరతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు రష్మిక. శేఖర్ కమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమీరా పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నారామె. తాజాగా ఈ చిత్రంలో తన కో స్టార్ ధనుష్ పై ఆమె ప్రశంసలు కురిపించారు. ఆయన సింప్లిసిటీని గురించి వివరిస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టారు. మీతో అంత పెద్ద సినిమా చేసినప్పటికీ మన ఇద్దరిది ఒక్క సెల్ఫీ మాత్రమే ఉంది. మీరు అద్భుతమైన వ్యక్తి. మనం మాట్లాడుకున్న ప్రతిసారి వేరువేరు నగరాల్లో ఉన్నాం. ఇద్దరం వేరువేరు పనులు చేసుకుంటూ మాట్లాడుకునే వాళ్ళం. విశ్రాంతి ఎంత ముఖ్యమో చర్చించే వాళ్ళం, కానీ విశ్రాంతి మాత్రం తీసుకోలేదు. కుబేరా నటన పరంగానే కాదు, నిజ జీవితంలోనూ మీరు చేసే పనులు ఎంతో మందికి ఆదర్శం. చుట్టూ ఉన్న వారితోనూ ఎంతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటారు. ముఖ్యంగా మీరు సెట్లో నా కోసం తెచ్చిన లడ్డూలను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. నాకు తమిళ డైలాగ్లో మీరు చేసిన సాయం, నేనేదైనా డైలాగ్ చెప్పినప్పుడు మీరు ప్రశంసించిన తీరు, ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కావచ్చు, కానీ జీవితమంతా గుర్తుంటాయంటూ ధనుష్తో దిగిన సెల్ఫీని షేర్ చేశారు. సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతులు, కోట్ల రూపాయల సంపాదన ఉన్నప్పటికీ కొందరికి మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొందరు సంచలన నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి అరుదైన నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచారు ఒకనాటి బాలీవుడ్ నటి బర్ఖా మదన్. కెరీర్లో మంచి విజయాలు అందుకుని ప్రేక్షకులను మెప్పించిన ఆమె అనూహ్యంగా అన్నింటిని వదులుకొని సన్యాసం స్వీకరించారు. ప్రస్తుతం ఆమె బౌద్ధ సన్యాసిగా ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు. ఒకప్పుడు మోడల్గా కెరీర్ ప్రారంభించి మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్ వరకు వెళ్లిన బర్ఖా మదన్ 1996లో అక్షయ్ కుమార్ సీనియర్ నటి రేఖతో కలిసి నటించిన ఖిలాడి యొంఖా ఖిలాడి చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 2003లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన హారర్ థ్రిల్లర్ భూత్ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అతి తక్కువ సమయంలోనే దాదాపు 20 సినిమాల్లో నటించడమే కాకుండా పలు టెలివిజన్ షోలలో కూడా కనిపించి అలరించారు. ఈ గ్లామర్ ప్రపంచం సినిమా విజయాలు బర్ఖా మదన్ కు పూర్తి స్థాయి సంతృప్తిని ఇవ్వలేకపోయాయని తెలుస్తోంది. పేరు ప్రఖ్యాతులు, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఆమె మనసు ఆత్మశాంతి వైపు మొగ్గు చూపింది. ఈ క్రమంలోనే ఆమె బౌద్ధ ధర్మాన్ని ఆశ్రయించారు. లోతైన ధ్యాన సాధన, ఆధ్యాత్మిక చింతన కోసం సన్యాసాన్ని స్వీకరించారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత క్రికెటర్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అద్భుతమైన సెంచరీలు సాధించడంతో ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఆనందం వ్యక్తం చేశారు. కేఎల్ రాహుల్ సునీల్ శెట్టికి అల్లుడన్న విషయం తెలిసిందే. లీడ్స్లోని హెడింగ్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో అల్లుడి ప్రదర్శనకు మామగారు గర్వంతో ఉప్పొంగిపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా సునీల్ శెట్టి తన స్పందనను పంచుకున్నారు. కేఎల్ రాహుల్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేస్తూ, ఈ ఇన్నింగ్స్ తక్కువ మాట్లాడింది కానీ అన్నీ చెప్పేసింది, నిన్ను చూసి గర్వపడుతున్న కేఎల్ రాహుల్ అని రాసుకొచ్చారు. రాహుల్ ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 137 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇది అతనికి 9వ టెస్ట్ సెంచరీ కావడం విశేషం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వివాదంపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేయడంతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు, దర్శక నిర్మాతల ఫోన్లు ట్యాప్ చేశారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ కు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. గత ప్రభుత్వ హయాంలో భరత్ భూషణ్ ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై విచారణ కోసం భరత్ భూషణ్ ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. గత ఎన్నికలకు ముందు భరత్ భూషణ్ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి ఎన్నికలు ముగిసే వరకు ఆయన ఫోన్ సంభాషణలు ట్యాప్ చేసినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు ఈ విషయంపై లోతైన విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భరత్ భూషణ్ నుంచి సిట్ అధికారులు సమాచారం సేకరించారు. ఈ ట్యాపింగ్ వెనుక ఉన్న కారణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ షూటింగ్ అప్డేట్లను అభిమానులు షేర్ చేస్తున్నారు. ఇప్పటికీ దీని ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వర్క్ తర్వాత ఈ చిత్రం షూటింగ్ కు సన్నద్దం కానుంది. ఇందులో భాగంగానే తొలి స్కెడ్యూల్ను ముంబైలో చిత్రీకరించనున్నారట. 3 నెలల పాటు అక్కడే షూటింగ్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో యాక్షన్ సన్నివేశాలు తీయనున్నారట. ఈ స్కెడ్యూల్ తర్వాత వీఎఫ్ఎక్స్ పనులను ప్రారంభించనున్నట్లు టాక్. దీనికోసం టీం మొత్తం అమెరికా వెళ్లనుందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి అనారోగ్యానికి గురయ్యారంటూ మంగళవారం ఉదయం రూమర్స్ వచ్చాయి. వీటిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన తల్లి ఆరోగ్యం చాలా బాగుందని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆ వదంతులను ఖండించారు. ఆమె అస్వస్థతకు గురి కావడంతోనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చారని, చిరంజీవి షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారని కొన్ని వెబ్సైట్స్ లో వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలోనూ సంబంధిత పోస్ట్ కనిపించడంతో మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అమ్మ చాలా ఆరోగ్యంగా ఉన్నారని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందొద్దని నాగబాబు కోరారు. గతంలోనూ అంజనాదేవి ఆరోగ్యంపై ప్రచారం జరగగా చిరంజీవి ఖండించారు. అసత్య ప్రచారాలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ కేసులో తమిళ నటుడు శ్రీరామ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. చెన్నై పోలీసులు నటుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 9 గంటల పాటు విచారించారు. అతడి రక్త నమూనాలను వైద్య పరీక్షల కోసం పంపారు. అనంతరం శ్రీరామ్ ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. జూలై 7 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్లు మ్యాజిస్ట్రేట్ తెలిపారు. అనంతరం పోలీసులు అతన్ని కస్టడీకి తరలించారు. మాజీ ఏఐడీఎంకే నేత ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో శ్రీరామ్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు నుంగంబాక్కం పోలీస్ స్టేషన్ కి తరలించి దాదాపు 9 గంటల పాటు అనేక కోణాల్లో విచారించారు. విచారణ అనంతరం శ్రీరామ్ మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసి ఉపయోగించాడని, సరఫరాదారులతో సంబంధాలు కొనసాగించాడని పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసులో నటుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టైన నటుడు శ్రీరామ్ తాను మత్తు పదార్థాలు కొనుగోలు చేసినట్లు అంగీకరించారు. అయితే తాను వాటిని విక్రయించలేదని స్పష్టం చేశారు. సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్న శ్రీరామ్ను పోలీసులు మంగళవారం ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. నేను ఎలాంటి డ్రగ్స్ అమ్మలేదు, తెలిసిన వారి దగ్గర నుంచి మత్తు పదార్థాలు కొనుగోలు చేశాను అని శ్రీరామ్ తెలిపారు. ఒక సెలబ్రిటీగా ఉండి డ్రగ్స్ తీసుకోవడం తప్పేనని ఆయన అంగీకరించారు. కాగా ప్రస్తుతం తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, సంరక్షకుడిగా ఆ బాధ్యత తనపై ఉందని పేర్కొంటూ తనకు తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఓటీటీ ప్రేక్షకులకు ఈ వీకెండ్ ముందుగానే వచ్చింది. ఓవైపు థియేటర్లలో కుబేరతో పాటు అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సందడి చేస్తుంటే, మరోవైపు ప్రేక్షకులను అలరించడానికి క్రేజీ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన పాపులర్ వెబ్ సిరీస్ పంచాయత్ 4వ సీజన్ వచ్చేస్తుంది. ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉంటూ తన అభిప్రాయాలను పంచుకునే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా తనపై వస్తున్న కొన్ని విమర్శలకు స్పందించారు. ముఖ్యంగా తన కుమారుడు అభిషేక్ బచ్చన్ ను తరచూ ప్రశంసించడం, అదే సమయంలో భార్య జయా బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్లను పెద్దగా పొగడకపోవడంపై కొందరు నెటిజన్స్ ఆయన్ను ప్రశ్నించారు. ఈ విమర్శలకు బిగ్ బి తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఓ అభిమాని ఇదే ప్రశ్నకు అమితాబ్ ను అడగ్గా, నిజమే, నేను అభిషేక్ ను ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటాను. అలాగే నా భార్య జయా బచ్చన్, కోడలు ఐశ్వర్యను కూడా ప్రశంసిస్తాను. కాకపోతే వారిని మనసులోనే మెచ్చుకుంటాను. అది నాకు మహిళలపై ఉన్న గౌరవం అని ఆయన బదులిచ్చారు. అభిషేక్ కు అందరిపైన ప్రేమ, గౌరవం ఎక్కువని కూడా అమితాబ్ తెలిపారు. ఓ స్టార్ హీరోతో హీరోయిన్ త్రిష రిలేషన్లో ఉన్నారంటూ కోలీవుడ్ లో వార్తలొచ్చాయి. సదరు హీరోతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో త్రిష పంచుకుంటూ బర్త్డే విషెస్ తెలియజేయడం, అదే ఫోటోను ఆమె తల్లి షేర్ చేస్తూ హార్ట్ ఎమోజీ జోడించడం అందుకు కారణం. ఆ రూమర్స్ పై త్రిష పరోక్షంగా స్పందించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రేమపై పోస్టు పెట్టారు. పూర్తిగా ప్రేమలో మునిగిపోతే అది కొందరిని తికమక చేస్తుంది అని పేర్కొన్నారు. పాతాల్లోక్ వెబ్ సిరీస్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిన బాలీవుడ్ నటుడు జైదీప్ అహ్లావత్ ఈ వెబ్ సిరీస్ లో మధ్య తరగతి తండ్రిగా, పోలీస్ స్టేషన్ లో ఎవరు గుర్తించని ఇన్స్పెక్టర్ గా జీవించేశాడు జైదీప్ అహ్లావత్. ఇప్పటికే 2 సీజన్లు రాగా 2 బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే పాతాల్లోక్ తో పాపులర్ అయిన ఈ నటుడు మరో బంపర్ ఆఫర్ ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కింగ్ సినిమాలో జైదీప్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని జైదీప్ స్వయంగా వెల్లడించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జైదీప్ మాట్లాడుతూ, షారూఖ్ ఖాన్ తో కలిసి పనిచేయడానికి ఎవరు మాత్రం నో చెబుతారని, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ మొదట్లో తనను ఈ పాత్రకు తీసుకోవడానికి కాస్త ఆలోచించినప్పటికీ షారూఖ్ ఖాన్ స్వయంగా తనను కింగ్ చిత్రంలో భాగం కావాలని కోరారని జైదీప్ వెల్లడించారు. ఖాన్ సాబే, ఎవరు మాత్రం ఆయన మాట కాదంటారు అని ఆయన పేర్కొన్నారు. నితిన్ హీరోగా దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన సినిమా తమ్ముడు. అక్కా తమ్ముడు అనుబంధ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో లయ కీలక పాత్ర పోషించారు. సప్తమి గౌడ హీరోయిన్. ఈ సినిమా జూలై 4న బాక్సాఫీస్ ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం జై బఘలాముఖి సాంగ్ లిరికల్ వీడియోను మంగళవారం రిలీజ్ చేస్తుంది. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రాసిన ఈ సంగీతాన్ని అబ్బి ఆలపించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది సమ్మతమే సినిమా. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో యూజీ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ అయి 3 ఏళ్లవుతుంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మూవీ టీం క్రేజీ అనౌన్స్మెంట్ ఇచ్చింది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో యూజీ ప్రొడక్షన్స్ తమ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 2 గా కొత్త చిత్రాన్ని నిర్మించబోతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్ బుధవారం ఉదయం 11:11 చేయబోతున్నారు. ఈ సినిమా హీరో హీరోయిన్స్ ఇతర వివరాలు మేకర్స్ వెల్లడించనున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.